ఈరోజు నేను వంకాయతోటి తవా ఫ్రై చేస్తున్నా. అది ఎలానో చూపిస్తాను మీకు. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ సన్నగా పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇలా పొడుగానే కట్ చేసుకోవాలి. ఎంత ఆనియన్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. 3 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కాటు పెట్టుకోవాలి. ఇది కొత్తిమీర ఇట్లా సన్నగా కోసుకోవాలి. పెద్దగా కొయ్యొద్దు, బాగుంటుంది సన్నగా కోసుకుంటే. ఇప్పుడు ఈ బ్రింజాల్ని మంచిగా కడుక్కొని దీన్ని ఇట్లా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకుందాం. మరి దీన్ని సాల్ట్ వాటర్లో వేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. సరేనా? మనం వీటిని అయితే ఈ సైజులో ఇంత సన్నగా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి 1 స్పూన్ శనగపిండి, ఇప్పుడు సగం స్పూన్ కారము టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సగం స్పూన్ పసుపు. ఇదంతా మసాలా పట్టడానికి మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం, 1 స్పూన్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి ఆ పీసెస్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఆ పీసెస్ వేసుకుంటూ ఇది ఇంత మంచిగా అబ్జర్వ్ చేసేసాలి. ఇందులోకి మంచిగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి వీటికి. ఇప్పుడు పెడతా చూడండి. ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఇందులోకి మంచిగా మసాలా వెళ్తుంది. మంచిగా ఘాట్లు పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నిటికి అట్లనే ఘాట్లు పెట్టుకొని దాంట్లోకి ఇలా మసాలా మంచిగా పెట్టి అన్నిట్లా సపరేట్గా ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్ని పెట్టినాక చూపిస్తాం ఫ్రెండ్స్. అలా అన్నిటికీ ఇలా పెట్టేసుకోవాలి మసాలా అంతా. అన్నిటికైతే నేను పెట్టేసిన. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ అయితే ముట్టించేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మంచిగా ఒక పెంక తీసుకోవాలి. ఫ్రై చేయడానికి బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ ఎక్కాలి కొంచెం. ఇప్పుడు వీటిని ఇక్కడ వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇలా అన్నీ వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి ఇట్లా మీద కూడా ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే దీని మీద లిడ్ పెట్టేసి కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మూత తీసేసిన. ఇట్లానే ఇట్లా ఉల్టా వేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ ఉల్టా వేసేసినాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా అంటే ఇట్లా మెత్తగా అనిపించాలా, ఉడికిపోయినాయి. ఇప్పుడు సపరేట్ చేసేసుకుందాం, వేరేది ఇద్దాం ఫ్రెండ్స్. అలా అన్నీ తీసేసి మళ్ళీ ఇంకొకసారి అన్నీ వేసుకొని అన్నీ ఫ్రై చేసినాక చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, అన్నిటిని ఇలా ఫ్రై చేసేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. మనం దీంట్లో సాల్ట్ ఆల్రెడీ ఫ్రై చేసినాం కదా లేసి, అందుకే ఇలా కొంచెం వేసి సాల్ట్ వేసి బీట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి బీట్ చేసేసిన మొత్తం. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొంచెం ఇంత వెడల్పు గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసిన. అందులో కొంచెం ఎక్కువనే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగులో అలా వేసేసినాం కదా రెండిట్లలో. అందుకే ఇది బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాం కదా, కొంచెం ఆనియన్ ఎక్కువ ఉంటేనే సూపర్ ఉంటుంది. ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలి, గోల్డ్ కలర్. ఓకే, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక సగం స్పూన్ పసుపు వేసుకోవాలి, ఎందుకంటే మంచి కలర్ కోసం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి పెరుగు యాడ్ చేసేద్దాం. స్టవ్ చిన్నగా పెట్టుకొని పెరుగు వేసేద్దాం. ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న బ్రింజాలు వేసేసేయాలి. అన్నీ ఇప్పుడు మనం అది వంకాయలన్నీ వేసేసినాం కాబట్టి స్టవ్ చిన్నగా పెట్టేసినాం కదా. ఇప్పుడు బంద్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, అలానే బంద్ చేసేస్తున్నాం. అంతే ఫ్రెండ్స్. తినని వాళ్ళకి, వంకాయ తినని వాళ్ళకి, వెజిటేబుల్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టవచ్చు. చూడండి ఎంత మంచిగా ఉందో, సూపర్ ఉంది కదా. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. చూడండి ఎంత బాగుందో, ట్రై చేయండి. బాయ్.